ఫిట్నెస్ లేని పాఠశాల బస్సులపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు అన్నారు. వరంగల్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి స్కూల్ మరియు కాలేజీ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 350 బస్సులకు గాను 150 బస్సులకు మాత్రమే ఇప్పటివరకు ఫిట్నెస్ పొందాలని, ఇంకా 200 బస్సుల యాజమానులు బస్సులకు ఫిట్నెస్ తీసుకోలేదని, 15 సంవత్సరాలు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరగదని, విద్యార్థుల్ని తరలించే బస్సులకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ తో పాటు ఆర్టీఓ నిబంధన పాటించాలని, బస్ డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అర్హత కలిగి ఉండాలని, ఎవరైతే నిబంధన ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు తెలిపారు. దీనికంటే బిఫోరే మేము స్కూల్ యాజమాన్యము తోటి వరంగల్లో ఉన్న స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ యాజమాన్యంతో ఒకసారి అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్లో క్లియర్గా ఏంటంటే ఫిట్నెస్ లేని బస్ అనేది రోడ్డు పైన తిరగకూడదు. ఎప్పుడు మనకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, 12th జూన్ నుండి స్టార్ట్ అయ్యేది. అందుకంటే ప్రియర్గా ఒక 20-25 డేస్ బిఫోరే వాళ్ళతో మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి అందరికి కూడా బస్సు ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎలా చేసుకోవాలి, డ్రైవర్కు ఎంత ఎక్స్పీరియన్స్, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇప్పుడు బస్ ఫిట్నెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ కావచ్చు, హెడ్ లైట్ కావచ్చు, బ్రేక్ లైట్స్, బ్రేక్ సిస్టమ్, స్టీరింగ్, కంపల్సరీ స్కూల్ నేమ్ 4 sides రాయాలి. అలాగే సీట్స్ కూడా చాలా కొన్ని లాస్ట్ టైం అంతకుముందు కూడా అబ్జర్వ్ చేసేస్తే ఏం జరుగుతుందంటే లోపల సీట్లు చినిగి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పట్టుకునేటువంటి. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక కండక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్స్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ 12th వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 వెహికల్స్ ఫిట్నెస్ అయినాయి నిన్నటి వరకు చూసుకుంటే. సో మిగతా స్కూల్ యాజమాన్యం గారు మీ ద్వారా తెలియజేసేందుకు ఇది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి రమ్మన్నాము. సో అందరు స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అనగా స్కూల్ స్టార్ట్ కాకముందే మీరందరూ ఫిట్నెస్ చేసేసుకొని రోడ్డు పైకి రావాలి. ఎందుకంటే చిల్డ్రన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా వాళ్ళకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు మీరందరూ కోఆపరేట్ చేయాలి. ఏ బస్సు కూడా ట్రాన్స్పోర్టేషన్ చిల్డ్రన్ చేసేటప్పుడు ఫిట్నెస్ లేని, ట్యాక్స్ లేని వెహికల్ రోడ్డు పైన వెళ్ళకూడదు. మాకు పైనుండి కూడా అలాంటి ఆర్డర్లు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిందే. వన్స్ స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంటుంది. సో అటువంటి వాటిని మాత్రం ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేయడము, దానికి సంబంధించిన పెనాల్టీ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగనే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా 2 days బ్యాక్ మన 3rd రోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ పెట్టారు. కలెక్టర్, సిపి గారు అందరూ కూడా, అంటే రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అనేది. దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ అయిందంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8A కావచ్చు, HA కావచ్చు, టోటల్ స్టేట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్ని క్లియర్ అయిపోతుంది.
వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతుంది. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, ఎన్జీవీలు తీసుకోవచ్చు. సో వీటికి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో అంతా ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, సెన్సర్స్ కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఏంటంటే ఈవెన్ కలర్ చూస్తుంది, అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది, కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ క్లబ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ మన వరంగల్లో కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ ఉంటుందా లేదంటే మొత్తం ఆల్ కాలేజెస్ హైదరాబాద్ తీసుకొని వన్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా ఉంటారు ఒక్కొక్క క్లబ్కు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఇంకా పబ్లిక్లోకి రోడ్ సేఫ్టీ అంటే ఏంటిది, ఎందుకు ఈ ప్రాణాలు కోల్పోతున్నారు ఇంతమంది అనేది ఎక్కువ డీప్గా తీసుకెళ్ళి రేట్ ఆఫ్ డెత్ అనేది తగ్గించేందుకు, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ రేట్ కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.